ఈరోజు మన టాపిక్ వచ్చేసి టూత్ సెన్సిటివిటీ రీజన్స్ ఏంటి అని జనరల్గా పేషెంట్స్ మనల్ని అడుగుతూ ఉంటారు. సో టూత్ సెన్సిటివిటీ మనకి ఎందుకు వస్తుంది? హాట్ కోల్డ్ ఫుడ్స్ తినడం వల్ల ఎనామెల్ లేయర్ అనేది పోయి డెంటిన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, రూట్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకి సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది, జువ్వుమని లాగుతుందని పేషెంట్స్ జనరల్గా చెప్తూ ఉంటారు. సో ఈ డెంటిన్ అనేది ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది మనకి జనరల్గా అంటే కనుక టూత్ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, పన్ను పుచ్చిపోయినప్పుడు కానీ, మనకి కొంతమంది తెలియకుండా హార్డ్గా బ్రషెస్ ఎక్సెసివ్ బ్రషింగ్ చేస్తూ ఉంటారు, 10 to 15 minutes బ్రషింగ్ చేస్తూ ఉంటాడు, దానివల్ల కానీ కొంతమందికి నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉంటుందండి, రాత్రి తెలియకుండా పళ్ళు కొరుక్కుంటారు, దానివల్ల కూడా పళ్ళు అరుగుతూ ఉంటాయి, దాని మూలాల్లో కూడా టూత్ సెన్సిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి పేషెంట్స్లో. ఇంకొకటి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ కొంతమంది పెద్దవాళ్ళు వాడుతూ ఉంటారు, లైక్ మనకి ఆస్పిరిన్ కానీ, విటమిన్ సి, దానివల్ల కూడా సెన్సిటివిటీ అనేది వస్తుంది. స్విమ్మర్స్లో నార్మల్గా వాళ్ళు స్విమ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్లో క్లోరైడ్ కంటెంట్ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ దాంట్లో కూడా మనము సెన్సిటివిటీ అనేది ఎక్కువ తరంగా చూస్తూ ఉంటాం. కొంతమంది సోడా కన్జప్షన్ కానీ, ఆల్కహాల్ కన్జప్షన్ కానీ, కూల్ డ్రింక్స్ తాగడం కానీ ఇలాంటివి చేసిన వాళ్ళ దాంట్లో కూడా మనకి సెన్సిటివిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం.